హలో గైస్, రీసెంట్గా చాలా యానిమే అప్డేట్స్ అయితే వచ్చాయి. నాకు టైం సరిపోక వీడియో అయితే కొంచెం లేట్ అయింది. కానీ ఇన్స్టాలో వైటీలో అయితే పోస్ట్ అయితే పెట్టాను. సో మన ఇన్స్టా పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే వీడియో లేట్ అయినా ఇన్స్టాలో అప్డేట్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. సో బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే స్పై ఫ్యామిలీ సీజన్ 3 రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ చాలామంది తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యానిమీకి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగుంటుంది. సో చాలామంది తెలుగులో చూడడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు రీజనల్ డబ్స్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. నవంబర్ 30న హిందీలో, డిసెంబర్ 14న తెలుగు, తమిళ్లో అయితే యానిమీ రిలీజ్ అవబోతుంది. యానిమీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 అయితే మన రీజనల్ డబ్స్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది విని చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే సీజన్ 1 అండ్ 2 తెలుగు డబ్లో అయితే రిలీజ్ చేయలేదు. ఎవరు ఊహించలేదు, కానీ సీజన్ 3 తెలుగులో అయితే రాబోతుంది. సో రావడమే కాదు, రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 15న హిందీలో, డిసెంబర్ 22న తెలుగు, తమిళ్లో అయితే రిలీజ్ అవబోతుంది. మరి సీజన్ 1 అండ్ 2 తెలుగులో ఎప్పుడు వస్తుందంటే, మీరుగాన ఇప్పుడు రిలీజ్ అవుతున్న సీజన్ 3కి క్రంచీరోల్లో బాగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా త్వరలోనే వచ్చే అవకాశం గట్టిగా ఉంది. సో తప్పకుండా వస్తుంది, మీరేం ఫీల్ కాకండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, నెట్ఫ్లిక్స్లో మహాభారత యుద్ధమైన కురుక్షేత్రాన్ని బేస్ చేసుకొని కురుక్షేత్ర అనే యానిమేటెడ్ ఫిల్మ్ అయితే రిలీజ్ అయింది. ఇది 18 ఎపిసోడ్లతో తెలుగు, తమిళ్ అలాగే హిందీలో కూడా రిలీజ్ అయింది. యానిమే అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, క్యాంప్ ఫైర్ కుకింగ్ అనే యానిమే యొక్క సీజన్ 2 నవంబర్ 12న హిందీలో, డిసెంబర్ 3న తెలుగు, తమిళ్లో అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ టోజిమా కామన్ రైడర్ అనే యానిమే అయితే క్రంచీరోల్లో రీసెంట్గా రిలీజ్ అయింది. తెలుగు డబ్లో కూడా రిలీజ్ అయింది. యానిమే అయితే చాలా బాగుంది. ఈ యానిమే చూసినంతసేపు మనం చిన్నప్పుడు ఒక సూపర్ హీరోని చూసి మనం కూడా ఆ సూపర్ హీరో లాగే ఎలాగైతే మారాలని అనుకుంటామో ఆ విధంగానే ఈ యానిమేలో కూడా మన హీరో అయితే ట్రై చేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యానిమే నచ్చుతుంది. సో ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ మూవీలో సర్ప్రైజింగ్ గా ఫ్యాన్స్ అందరికీ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే ఒక యానిమేటెడ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఏకంగా 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అంతేకాదు, దీని యానిమేషన్ కూడా మన రెగ్యులర్ ఇండియన్ యానిమేషన్ లాగా ఉండదు. ఎందుకంటే దీనికి వర్క్ చేస్తున్న యానిమేటర్స్ అందరూ కూడా హాలీవుడ్లోని ఆర్కేన్ అనే యానిమేటెడ్ సిరీస్కి వర్క్ చేసిన వాళ్ళు. కాబట్టి యానిమేషన్ కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఈ ఆర్కేన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డబ్బింగ్లో అయితే నాకు తెలిసినంత వరకు లేదు. సో ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీలో ఎంతమంది బాహుబలి ది ఎటర్నల్ వార్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సుకుమిచి మూన్ లైట్ సీజన్ 2లో కోర్ 2 అంటే 14th ఎపిసోడ్ నుండి తెలుగు డబ్లో అయితే క్రంచీరోల్లో రిలీజ్ అయింది. ఈ యానిమే అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే 2 సీజన్లు తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయ్యాయి. సో క్రంచీరోల్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా మీ యానిమే ఫ్రెండ్స్కి ఈ యానిమే అయితే సజెస్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, స్పోర్ట్స్ యానిమీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే అయిన హైక్యూ సీజన్ 3 నవంబర్ 6న తెలుగు, తమిళ్, హిందీలో అయితే 1వ ఎపిసోడ్ నుండి 13 ఎపిసోడ్ వరకు అయితే రిలీజ్ అవబోతుంది. సో యానిమే కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీ యానిమే ఫ్రెండ్స్కి అప్డేట్ని అయితే తెలియజేయండి. నెక్స్ట్ మెకానికల్ మ్యారీ అనే యానిమే యొక్క సీజన్ 1 అనేది తెలుగు డబ్లో అక్టోబర్ 26న అయితే రిలీజ్ అయింది. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ యానిమే గురించి నాకు ఏం తెలియదు. మీలో ఎవరైనా యానిమేని చూసుంటే తెలుగు డబ్ బాగుంటే కింద కామెంట్ చేయండి. బాగుంటే నేను కూడా చూడడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ విత్ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రో అనే యానిమే యొక్క సీజన్ 1 అనేది అక్టోబర్ 24న తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయింది. ఈ యానిమే గురించి కూడా నాకేం తెలియదు. మీలో ఎవరైనా ఈ యానిమేని చూసింటే మీకు ఎలా అనిపించిందో ఈ యానిమే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ యానిమే యొక్క తెలుగు డబ్ కూడా వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఏ గ్రాథర్స్ అడ్వెంచర్ ఇన్ ఇసకాయ్ అనే యానిమే యొక్క సీజన్ 1 అనేది డిసెంబర్ 15న తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవే నాకు తెలిసినవి. సో మీకేమన్నా తెలుగు డబ్లో రిలీజ్ అవబోతుంది ఈ యానిమే అని మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక మీరు ఏ యానిమే తెలుగు డబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని, మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్తో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.